జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా తారాస్థాయికి అయితే చేరుకున్నాయి. గ్రూపు తగాదాలతో, అంతర్గత కుమ్ములాటలతో కర్ణాటక రాజకీయం తుది దశకైతే చేరుకుంది. ప్రస్తుతం కర్ణాటకలో ఎవరు ముఖ్యమంత్రో చెప్పలేనటువంటి స్థితికి రాజకీయాలు అయితే చేరుకున్నాయి. 2023లో జరిగినటువంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 స్థానాలను సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా డీకే శివకుమారే. ఈ డీకే శివకుమార్ గనక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా లేకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుండేదే కాదు. ఇది జగమెరిగినటువంటి సత్యం. డీకే శివకుమార్ను సీఎం చేస్తారులే అన్న ఉద్దేశంతోనే కర్ణాటక ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం కర్ణాటకలో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి సీటును దొబ్బకపోయి సిద్ధరామయ్యకు కట్టబెట్టింది. మొత్తం 5 సంవత్సరాల పదవీ కాలంలో 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండేటట్టు, మిగిలిన 2 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండేటట్టు ఒక డీల్ అయితే చేసి మొదట సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవిని అయితే కట్టబెట్టినారు. అందుకు కారణాలు కూడా లేకపోలా. గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపు ఉండడం ఒక కారణమైతే, సిద్ధరామయ్య ఇదే నాకు ఆఖరి అవకాశం అని చెప్పి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు తెలివిగా. ఇంతవరకు బాగానే ఉండాలి. అయితే సిద్ధరామయ్య పదవీ కాలం పోయిన వారంతో అయిపోయింది. అంటే 2.5 సంవత్సరాల పదవీ కాలం అయిపోయిందన్నమాట. ఇక సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. డీల్ అదే కదా. కానీ సిద్ధరామయ్య మాత్రం రాజీనామా చేయనని చెప్పేసి మొండికేసుకొని కూర్చున్నాడు. పైగా మెజారిటీ ఎమ్మెల్యేలు నా పక్కనే ఉండాలని చెప్పేసి ధీమాగా చెప్తున్నాడు. పైగా ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మాటలను కూడా లెక్క చేయడంలే. కావాలంటే నేను బల పరీక్ష కూడా సిద్ధమని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు. చూడండి, పైకి మాత్రం అధిష్టానం ఏమి చెప్తే ఆ పని చేస్తానని, అధిష్టానం చెప్తేనే నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, నేను అధిష్టానం మాటను జవదాటని చెప్పి చెప్తున్నాడు. ఇదే పైకి మాత్రం. ప్రస్తుత పరిస్థితుల్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పేసి విలేకరులు ఈయన గారిని అడిగినారు. ఎవరిని? సిద్ధరామయ్యను. అందుకు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పినా కదా, మీరు మళ్ళీ అదే విషయాన్ని నన్ను ఎందుకు అడుగుతారని చెప్పేసి సిద్ధరామయ్య వాళ్ళ మీద విసుక్కున్నాడు. అర్థమవుతుందా? ఇదంతా కూడా ఎట్లుంటే, డీకే శివకుమార్కు మద్దతు ఇస్తున్నటువంటి 6 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీకి పోయి మకాం వేశారు. మరికొంతమంది కూడా తొందరలోనే ఈ ఢిల్లీకి పోయే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. వీళ్ళంతా కూడా హైకమాండ్తో మాట్లాడి ఈ సీఎం మార్పు అంశంపైన చర్చించడానికి వాళ్ళంతా కూడా రెడీ అవుతారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల బలం కోసం డీకే శివకుమార్ ఏం చేశాడంటే, జైల్లో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా కలిసి వచ్చాడు. మళ్ళీ రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీకి పోతాడు. ఎవరు? డీకే శివకుమార్. ఒకవైపేమో సిద్ధరామయ్య, ఈ డీకే శివకుమార్, వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం తాపత్రయపడిపోతా ఉంటే, మధ్యలో కర్ణాటక హోంమంత్రి కేపీసీసీ చీఫ్ అయినటువంటి జి పరమేశ్వర బరిలోకి దిగినాడు. నేను ఒక దళితుడిని, అందుకే రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రి అవసరం ఉండదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వర్షం అయింది. ఇందుకోసం ఆయనకు సంబంధించినటువంటి ఈ అనుకూల ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే ఢిల్లీకి వెళ్ళే పనిలో ఉండాలని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. చూడండి ఎట్లున్నదో. గతంలో ఈ సిద్ధరామయ్య పోయి ఏఐసీసీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఎవరు? మల్లికార్జున ఖర్గే, ఆయన గారిని కలిసినప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయం పైన తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి స్పష్టం చేశాడు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ బాబా ఉన్నాడు కదా, ఆయన విదేశాలకు పోయినాడు. ఆయన ఎందుకంటే లేచి ఆ వారం పోతాడు, ఎందుకంటే ఏదో ఒకటి చేసేది పోయి రిలాక్స్ అయ్యేదానికి విదేశాలకు పోతూ ఉంటాడు అనమాట. ఆ విదేశాల నుంచి ఆయన గారు రాగానే ఈ సీఎం మార్పు అంశంపైన చర్చిస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అంటే ఆయన రిలాక్స్ అయిపోయి కొంచెం బాగా ఫ్రీగా వస్తాడనమాట. ఏది మసాజులు అని చెప్పుకొని వచ్చాడు. అప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తారంట. అయితే ప్రస్తుతం సిద్ధరామయ్య తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం పనిచేస్తున్నాడు. హైకమాండ్ కనుక దీనికి ఆమోదం తెలిపితే సిద్ధరామయ్య పూర్తిగా 5 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. ఇదే గనక జరిగితే డీకే శివకుమారు ముఖ్యమంత్రి పీఠం పైన పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా గల్లంతైపోయే అవకాశం అయితే ఉండాలి. అదే గనక జరిగితే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి డీకే శివకుమారు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకునేట్టు తెలుస్తుంది.
తనకు సపోర్ట్ చేసేటటువంటి 50 మంది ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి బీజేపీకి మద్దతు పలికే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. దానికి బలం చేకూరే విధంగా డీకే శివకుమార్ ఈ మధ్యన అమిత్ షా గారితో టచ్లోకి వచ్చినాడని చెప్పేసి ఢిల్లీలో వార్తలన్నీ కూడా గుప్పుమంటున్నాయి. చూడండి, అదే గనక జరిగితే మరో నెల రోజుల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ సిద్ధరామయ్యను దించి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవిని కనుక కట్టబెడితే, చూడండి ఎట్లా కూడా ఆలోచించాలి కదా మనం, తాను బీసీ నేతను కాబట్టే నన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేశారని చెప్పేసి ఈ సిద్ధరామయ్య తన వర్గం ఎమ్మెల్యేలతో వేరే కుంపటి పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇలా ఏ విధంగా చూసినా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులైతే దగ్గర పడ్డట్టే కనపడుతుంది. అది విషయం. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంతా కూడా ఇట్టే ఉంటాయి. అధికారం కోసం ఒక లెక్క, అధికారం లెక్క వచ్చాక ఇంకొక లెక్క. ఇదిగో ఇట్లే ఉంటుంది అనమాట. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.